ఏ చూడు నిన్న ఒక తమ్ముడు నాకు అన్న నువ్వు ఎందుకు తీన్మార్ మల్లన్న గురించి మాట్లాడతలేవు, తీన్మార్ మల్లన్న గురించి మాట్లాడచ్చు కానీ మొత్తం బంద్ పెట్టినావంట. ఇంకేమున్నది బంద్ పెట్టకపోతే మాట్లాడడానికి ఇంకేమున్నది? సచిన పాము మనోడు ఇప్పుడు సచిన పామును పట్టుకొని ఇంకెందుకు చంపుతా? అరే గెలిచినాక సచిన పాము అంటున్నావు ఏందా నువ్వు? ఏం మాట్లాడతలేడు, నోట్ల బెల్లరాయి పెట్టుకున్నట్టు కథ కూర్చున్నాడు. ఇగో నిన్న మా కర్ణాపూర్కి పోయిండే, ధర్మసారి మండలం కర్ణాపూర్ గ్రామం అని ఒకటి ఉంటుంది అక్కడ. ఇగో ఈ అన్న పేరు పాల్సన్ బ్రదర్, మంచి దైవ సేవకుడు, దేవుని వరాలు బాగా ఉన్నాయని అంటారు. కొన్ని అద్భుతాలు జరుగుతాయి అన్న దగ్గర అని కూడా బాగా వరంగల్ డిస్టిక్లో బాగా పేరు పోయిన వ్యక్తి పాల్సన్ బ్రదర్ ఈ అన్న పేరు. ఈ ఆడికి పోయిండే ఈ పాపాత్ముడు, మరి పాపక్షమాపణ కోసం పోయినట్టున్నాడు. పాపక్షమాపణ కోసం పోయి ఆ చర్చికి పోయి మోకాల మీద, వీడు పుణ్యాత్ముడు అన్నాడు, మోకాల మీద ఉండి ప్రార్థన చేయించుకొని వచ్చిండు. వీడు కథ చూస్తారు, ఇవి మామూలు యాక్టరా? ఇక చూడు చాలా కప్పుకొని మొత్తం అయ్యా నా పాపాలని క్షమించు నాయన ప్రభువా అని ఒక సక్కం పోసనలాగా మళ్ళీ ఈడు దొంగే ఈడు దొంగే ఈడు దొంగే, ఈడు బినామే వీడు బినామే. ఇదైతే మంచి పని చేసినావు చింతపండు అనుకో, మరి ఇది మంచి పని చేసినావు. నీ పాపాలు మొత్తం అయినట్టే పోయి దెబ్బతోటి ఓ పుణ్యాత్మం దగ్గరికి పోయి మొక్కాల మీద ఉండి మంచిగా ప్రార్థన చేయించుకున్నావు. కానీ ఇది ఏషమే, ఇది నిజం కాదు, నీ ఏషమే ఇది ఒక డ్రామా, ఇది ఒక డ్రామా నీది. పాల్సన్ బ్రదర్ నేను ఎత్తిమే చేయి పెట్టినా నీ పాపం పోయినట్టేరా బా, నువ్వు నిజంగా నీ అదృష్టం పోయింది. ఎందుకంటే కొన్ని వేల మంది ప్రతి శనివారం ఈ చర్చికి పోయి ఆయన చెయ్యి పెట్టి ప్రార్థన చేస్తే చాలు అని కోరుకుంటారు. ఈ పాల్సన్ బ్రదర్ కట్టిన చర్చి మన ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్ద చర్చి. దాని మీద చాలా ఛానల్స్ ఒక స్పెషల్ స్టోరీలు కూడా రాసినాయి. అంత అద్భుతంగా ఉంటుంది. మా ఊరికి కేవలం ఒక 6-7 కిలోమీటర్ల దూరం ఉంటుంది ఆ చర్చి. ఈ పాపాత్ముడు పోయిండే నిన్న, ఈ పాపాత్ముడు పోయి ముఖాల మీద ఉండి ఇట్లా పాపక్షమాపణ కోరిండు. నాకు అంగీలా వద్దన్నాడు, కాస్త యాపిల్ వాచి పెట్టుకున్నాడు, 2-3 తులాల ఉంగురం పెట్టుకున్నాడు. ఇది ఇక చూడుర్రి, ఈ సచిన పామని ఎందుకన్నా తెలుసా? ఇక చూడుర్రి, వీని బతికి ఎక్కడికి వచ్చింది చూడుర్రి. ఇక 19 గంటలు అవుతుందా మళ్ళన్నా మీరు వేరే లేవాలని వానికి వాడే పెట్టుకున్నాడు డబ్బా. ఎంతమంది చూసిండ్రు? 115 మంది చూసిండ్రు. 19 గంటలు అవుతాను. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలని చేతులు ఎత్తి దండం పెట్టిండు. ఎంతమంది చూసిండ్రు? 54 మంది చూసిండ్రు. ఇంకా ఇక్కడ ఇది వేరే. పవర్ కమిషన్ రద్దు చేయండి అని పెట్టిండు. 19 గంటలు అవుతాను. ఎంతమంది చూసిండ్రు? 182 మంది చూసిండ్రు. కేసీఆర్ దొంగతనానికి ఇదే ప్రూఫ్. ఇక దేకినోడు లేడు కేసీఆర్ గురించి చెప్తే. ఇప్పుడు చింతపండు నవీను కేసీఆర్ గురించి మాట్లాడితే దేకినోడు లేడు. 73 మంది చూసిండు. విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో దొరికిపోనున్న కేసీఆర్ చూస్తలేరు, జనం పట్టించుకుంటలేరు. 132 మంది చూసిండు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు కేసీఆర్ బుజ్జగింపులు 38 మంది చూసిండ్లే. ఇక గీవిని గురించి నేను మాట్లాడాలి. ఇంకా రాష్ట్ర ఎంపీల ప్రమాణం అంటే 49 మంది చూసిండ్రు. 20 గంటలు అవుతాను. విపక్ష నేత రాహుల్ అని పెట్టితే 62 మంది చూసిండ్లే. కనబడుతున్నాయా? 62 మంది చూసిండు. లెక్క చేయట్లే బాస్ మాటలు అని మళ్ళీ కేసీఆర్ మీదే వచ్చింది ఒక వీడియో. 65 మంది చూసిండ్లే. ఇట్లా 120 మంది, 203 మంది. ఒక రోజు తర్వాత కూడా 1000 దాటలేవు వ్యూస్. ఒక రోజు అయిపోయింది 114 మంది, 695 మంది. ఇట్లా ఇది ఎంతమంది ఉన్నారు అనుకుంటాను మరి దీనికి సబ్స్క్రైబర్స్? ఎంతమంది ఉన్నారు దీనికి సబ్స్క్రైబర్స్ అంటే 4,29,000 మంది ఉన్నారు సబ్స్క్రైబర్స్. 4,29,000 మంది ఉన్న ఛానల్కి సబ్స్క్రైబర్స్ ఒక్క వీడియో కూడా ఒక రోజు గడిచినా కూడా 400-500 మంది చూస్తలేరు. అంటే చింతపండు నవీన్ గానికి ఎంత క్రెడిబిలిటీ ఉందో మీరు అర్థం చేసుకోరు. ఇక చింతపండు నవీన్ కానీ జనం నమ్ముతారా లేదా అర్థం చేసుకోరు. ఇక మీరు
57,000 మంది ఉన్న చిలక ప్రవీణ్ ఛానల్కేమో కనీసం 1000, 2000, 3000 మంది ఒక వీడియో పెడితే చూస్తాను. 4 లక్షల మంది ఉన్న శనార్థి తెలంగాణ, ఇదే ఓ పేరేమో శనార్థి తెలంగాణ అని పెట్టిండు, ఓ పేరేమో క్యూ న్యూస్ అని పెట్టిండు, ఓ పేరేమో క్యూ న్యూస్ HD అని పెట్టిండు. ఒక 30 ఛానల్ పెట్టిండు. మొత్తం ఏ ఛానల్లో కూడా 500 మంది చూస్తలేరా. ఇక ఈ వ్యూస్ పడిపోతున్నాయి, ఆదాయం తగ్గుతుందని వీడియో న్యూస్ చదువుతాను. ఎమ్మెల్సీ వై ఉండి, ఓ చట్టబద్ధమైన పదవిలో ఉండి, ఒక మంచి పోస్టును, ఒక మంచి పదవిని ఈ గ్రాడ్యుయేట్స్ని కట్టబెడితే విధవా 46 జీవో బాధితుల కోసం కొట్లాడతలేవు. 46 బాధితుల తరఫున పోయి నేను రేవంత్ రెడ్డిని దగ్గరికి పోయి నేను కూర్చుని కొట్లాడిపిస్తా, వేరోడు గెలిస్తే ఆ సర్కార్కి మీకు మధ్య బ్రోకర్ అవుతాడు, నేను గెలిస్తే మీకు సర్కార్కి మధ్య పెద్ద మనిషిని అవుతా. కేసీఆర్ ఇదే రేవంత్ రెడ్డి బాత్రూమ్ పోతా అంటేనో లేకపోతే ఇంకెక్కడన్నా కూర్చుంటే ఎంత ఉన్నదని చూసి, సార్ ఇది కొట్టేది గింత అంతే ఉన్నదని చెప్తా అని చెప్తే గాడిది గెలిచి 2-3 వారాలు అవుతానే గాడిది ఆ 46 బాధితుల గురించే ఊసిలేదు గాడిది. ఈ 2 లక్షల ఉద్యోగాల గురించి లేదు గాడిది. నువ్వు మళ్ళా నన్ను ఎమ్మెల్సీ గెలిపిర్రి, నన్ను బ్లాక్ మెయిలర్ అంటారులో ఉన్నా అని కథలు వాడి ఏడుపులు ఏడ్చి సీట్ ఎక్కినాక ఆడికి పోయి ఆన్న దగ్గర ప్రార్థన చేసుకుంటావు, వీడికి వచ్చి వార్తలు చదువుతావు. గివా నేను వార్తలు చదవడానికి గెలిపించిన నేను గాడిది. దునపోతు బలిచినట్టు బలిచినావు గాడిది. నిరుద్యోగుల సమస్యల మీద మాట్లాడు, నిరుద్యోగులకు భరోసా కలిపి. 6 నెలలు గంగలా కలిసిపోయినాయి, ఇంకో 6 నెలలు ఉన్నాయి. 2 లక్షల ఉద్యోగాలు ఎత్తనన్న సంవత్సరం లోపల. ఏది ఆ 2 లక్షల ఉద్యోగాలని కనీసం అడుగు. నువ్వే ఉన్నావుగా ప్రభుత్వంలో ఉన్నోనివి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తావా నువ్వు వార్తలు చదివి. ఇంత సిపాయి మొగడు లేడని మరి తెలిసి తెలియక మొన్న వేసింది నిరుద్యోగులు కాదు నాకు ఓట్లు. ఆ ప్రభుత్వ ఓట్ బ్యాంకింగ్ ఉంటుంది కదా, ఆ గవర్నమెంట్ సంబంధించి ఆ ప్రభుత్వ ఉద్యోగాలు వాళ్ళు వేయడం వల్ల గెలిచింది దొంగ. వాళ్ళు వేసి ఆగం చేసి గెలిపించింది. 133 మంది చూస్తారు 20 గంటలకు, 73 మంది చూస్తారు, 38 మంది చూస్తారు. సిగ్గుబా. 4 లక్షల మంది ఉండే సబ్స్క్రైబర్లు. 4 లక్షలు కూడా కాదు, 4,29,000 మంది ఉన్నారు నీకు సబ్స్క్రైబర్లు. ఈ శనార్థి దానికి. ఇక క్యూ న్యూస్కి 15 లక్షల మంది ఉన్నారు, క్యూ న్యూస్ HDకి 7 లక్షల మంది ఉన్నారు. దాంట్లో 30 మంది చూస్తాను, దీంట్లో 30 మంది చూస్తాను. ఇంకా నీ సిగ్గుపోయేదాకా ఇంకా చూసుకోకు. నిన్ను కూడా జనం చూస్తలేరు, నువ్వు వార్తలు చదివినా కూడా. నీ భయం అంతా ఏంటంటే ఆదాయం ఎక్కడ పోతుందో. ఇన్ని రోజులు కేసీఆర్ని తిట్టితే లక్షల మంది చూస్తే పైసలు వచ్చి అకౌంట్లో పడే, వాడో 10,000 ఇచ్చే, వీడో 10,000 ఇస్తే, వాడు బ్లాక్మెయిల్ చేస్తే వాడో 5 లక్షలు ఇచ్చే, వీడిని బ్లాక్మెయిల్ చేస్తే వీడో 10 లక్షలు ఇచ్చే, ఇట్లా నీ ఏషం కట్టుకుంటే తిరిగినావు. తీరా చూస్తే నేను జనం ఎవరు దేక్తలేదు, నేను నమ్ముతలేరు, కుక్క కూడా నమ్ముతలేదు నేను దొంగ. నేను ఏదైతే చెప్పినో అదే జరిగింది. ఒక్కసారి గెలిపిస్తే జనం ఇక వారిని నమ్మరు అని చెప్పిన. గెలిచినావు, జనం నిన్ను నమ్మతలేరు. ఈ వ్యూసే సాక్ష్యం. 38 మంది వ్యూసే సాక్ష్యం, 132 మంది వ్యూసే సాక్ష్యం, 73 మంది వ్యూసే సాక్ష్యం, 54 మంది వ్యూసే సాక్ష్యం. అందరు చేతులు దండం పెట్టారు, దేకినోడు ఉన్నాడు ఈడ. ఈ 54 మంది కూడా ఇక వీళ్ళు షడ మనసులే వీళ్ళు. ఇంకా చూస్తాను అంటే. కాబట్టి నిన్ను గెలిపించింది గ్రాడ్యుయేట్ సమస్యల మీద మాట్లాడమని, నిన్ను గెలిపించింది ఉద్యోగుల సమస్యలు తీర్చమని, నిన్ను గెలిపించింది 2 లక్షల ఉద్యోగాలు ఎప్పుడేస్తావో రేవంత్ రెడ్డి దగ్గర ప్రశ్నించమని. కానీ నిన్ను గెలిపించింది న్యూస్ చదవమని కాదు గాడిది. న్యూస్ బంద్ పెట్టు. ఏ పైసా నీ బతుకంతా పైసా కోసం ఇంకా నువ్వు ఏ కచరైనా తింటావు. నువ్వు పైసలు పోతానే యూట్యూబ్లో కథం వార్తలు చదువుతాను. ప్రజల కోసం కాదు వార్తలు. ఒకవేళ ప్రజల కోసం వార్తలు చదివితే ఇట్లా ఉన్నాయి. 4 లక్షల మంది ఉన్నందుకు కనీసం 1,00,000 వ్యూస్ పోతాయి. ప్రజల కోసం చదువుతారని అర్థమైపోయింది. అందుకే జనం ఎవ్వరు చూస్తలేడు. న్యూస్ బంద్ పెట్టి సిగ్గు తీసుకోకుండా పరువు పోతుంది గాడిది. ఇక నిన్ను అనే బదులుగా మాకే సిగ్గు అనిపిస్తుంది గాడిది. నేను అనే బదులు